హలో గైస్, వెల్కమ్ బ్యాక్ కావచ్చు అమృ ప్రిన్సెస్ ఛానల్. గైస్ ఇప్పుడైతే తమ్నేల్లో పెట్టిన ప్రకారం టీఎస్ ఐసెట్ 2024 ఐసెట్ ర్యాంక్ కార్డ్స్ ఇస్ రిలీజ్డ్. హౌ టు డౌన్లోడ్. చాలా మందికి అయితే అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు లింక్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయట్లేదని చెప్పి కామెంట్ బాక్స్లో పెడుతున్నారు. సో ర్యాంక్ కార్డ్స్ అయితే నిన్నే రిలీజ్ అయ్యాయి. చాలామంది అయితే ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే ర్యాంక్ కార్డ్ ఇంపార్టెంట్ అయినా కాదా, సో ఖచ్చితంగా ర్యాంక్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ కాదో చెప్తాను. అలాగే కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఏంటని చెప్పి చెప్తాను. అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి అని చెప్పి నేను క్లారిటీగా అయితే చెప్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి దయచేసి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కమెంట్ చేయండి టీఎస్ వాళ్ళు. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా టీఎస్ అయినా ఏపీ అయినా కింద కమెంట్ చేసి నేను ఖచ్చితంగా అయితే ఆ రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే ర్యాంక్ కార్డ్స్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అయితే చెప్తాను. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చిస్తాను, అక్కడి నుంచి అయితే మీరు ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ అయితే హాల్ టికెట్ నెంబరు, అలాగే రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అని కొట్టగానే మీకు ర్యాంక్ కార్డ్ అనేది వచ్చేస్తుంది. ఆ ర్యాంక్ కార్డ్ని అయితే మస్ట్ అండ్ షుడ్గా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ప్రింట్అవుట్, డౌన్లోడ్ మీన్స్ మీ ఫోన్లో కాదు ఉండాల్సింది, మీరు అదొకటి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఖచ్చితంగా ర్యాంక్ కార్డ్ ఇంపార్టెంట్, అంటే ర్యాంక్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్గా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత మీకు ర్యాంక్ కార్డ్ మిస్ అయితే మీకు చాలా అనేది కష్టంగా ఉంటుంది. ఖచ్చితంగా ర్యాంక్ కార్డ్ అనేది మీ దగ్గర ఉండాలి. ఒక కాపీ అనేది తీసి పెట్టుకోండి. సో కాపీస్ ఒక 2-3 అనేది తీసి పెట్టుకొని, అది ఖచ్చితంగా అవసరం ఉంటుంది మీకు. సో ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే, మీకు ఆల్రెడీ పెట్టాను, నేను మెన్షన్ చేశాను. ర్యాంక్ కార్డ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్, ఖచ్చితంగా అది ర్యాంక్ కార్డ్ ఉండాల్సిందే. ర్యాంక్ కార్డ్ చూసే మీకు ఏ కాలేజెస్ అలాట్ చేయాలి ఏంటి అని చెప్పి జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే, కౌన్సిలింగ్ డేట్స్ అనేవి మీకు ఆగస్ట్ 3rd వీక్ ఆ టైంకి అయితే కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ చేయొచ్చు. లేదంటే ఆగస్ట్ కాకపోతే ఇంకా ఆగస్ట్ ఎండింగ్కి అయితే రిలీజ్ చేయొచ్చు. మ్యాక్సిమం అయితే ఆగస్ట్లో అయితే మీకు రిలీజ్ చేస్తారు. సో మ్యాక్సిమం అయితే మీకు జూలై ఎండింగ్కి అయితే రిలీజ్ చేయాలి. ఎందుకు డిలే అవుతుందంటే, చాలామంది డిగ్రీకి సంబంధించిన యూనివర్సిటీస్ అయితే ఇంకా 6th సెమ్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయలేదు. అలాగే ఇన్స్టెంట్ సప్లీస్ ఉన్నాయి, అవి ఇంకా అవ్వలేదు. అందువల్ల మీకైతే డిలే అవ్వడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా అయితే ఆగస్ట్ ఎండింగ్ కల్లా మీకైతే ఏదో ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. టీఎస్ ఐసెట్ వాళ్ళైతే ఏదో ఒకటి అప్డేట్ అనేది ఇస్తారు. ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వగానే నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. అలాగే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి నేనైతే చూపిస్తాను. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చెప్పి నేనైతే మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే చూసుకోండి. స్టేజెస్ ఎలా ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. మీకు కౌన్సిలింగ్ డేట్స్ అనేవి పడగానే మీరు ఏం చేయాలంటే, మీరు ఒక సర్టైన్ ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి. ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్కటి ఉంటుంది. అంత ఫీజు అనేది కౌన్సిలింగ్కి అయితే పే చేయాలి. ఆ తర్వాత స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకొని, స్లాట్ బుకింగ్ అంటే మీరు ఒక స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అన్నిటికీ స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్, మీకు ఎక్కడైతే ఇస్తారో అక్కడికి వెళ్ళి మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసుకోవాలి. మీకు ఎక్కడైతే స్లాట్ వస్తుందో ఆ స్లాట్ దగ్గరికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ చూపించి మీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయించుకోవాలి. ఆ తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని, మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని రీలాగిన్ టు ఎక్సైజ్ ఆప్షన్. సో రీలాగిన్ అయ్యి అక్కడ ఆప్షన్స్ అనేవి మీరు పెట్టుకోవడం అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏదైతే పెట్టుకున్నారో అదే లిస్ట్ అయితే సేవ్డ్ ఆప్షన్స్ అయితే చేసేసి తర్వాత లిస్ట్ని ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి అలాట్మెంట్ సీట్స్. మీకు ఫైనల్గా అంతా చూసేసి అన్నీ అయిపోయిన తర్వాత అన్ని ర్యాంకులు సెట్ చేసేసి అన్ని ఏ ర్యాంకుకి ఎక్కడ వస్తుందో మొత్తం సెట్ చేసి మీకైతే సీట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మీరు ట్యూషన్ ఫీ అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీస్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. ఏమైనా ఫీజు కట్టమంటే అడ్మిషన్గా అదైతే కట్టాలి. ట్యూషన్ ఫీ ఏమైనా ఉంటే అది కట్టుకోవాలి. ఇది స్టేజెస్ అయితే టీఎస్ ఐసెట్కి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టేజెస్ అయితే ఇది. ఫస్ట్ అయితే పేమెంట్ చేస్తే స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ అనేవాడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ తర్వాత సేవ్ చేసేసి ప్రింట్ తీసుకోవాలి. తర్వాత అలాట్మెంట్ అనేది ఇస్తారు, ఎక్కడ వచ్చింది నీకు ఏ సీట్ ఎక్కడ వచ్చిందని చెప్పి అలాట్మెంట్ అయితే చేస్తారు. ఆ తర్వాత ఫైనల్లీ సెల్ఫ్ రిపోర్టింగ్, మీకు వచ్చిన కాలేజ్లో వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. ఇది ఫైనల్గా అయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టేజ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా అర్థం కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, అలాగే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అయితే చెప్తాను. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎక్కడ హాస్టల్స్ ఉన్నాయని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ అమృ ప్రిన్సెస్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీరు కాలేజెస్కి వెళ్ళే వరకు అయితే మన ఛానల్ అయితే మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటే మీరు నాకు సపోర్ట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి మీరే నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.